స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదువుకుని క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడలో ఆశీర్వదించును గాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క యానం ప్రాంతాన్ని బట్టి, ఇక్కడ మీరు ఏర్పాటు చేసిన అగాపే సంపూర్ణ సువార్త సంఘాన్ని బట్టి మీకు స్తోత్రములు. దేవా, చదవబడినటువంటి లేఖనం ద్వారా నీ దాసుని అభిషేకించి బలపరిచి అందరితోనూ మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నీ కార్యాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న దైవ శక్తులన్నింటినీ బంధించిన తండ్రి, అయ్యా ఇగో తండ్రి, మీ నామానికి మహిమ కలుగునట్లుగా వినబుద్ధి మాకు పుట్టించండి. అయ్యా గ్రహింపు శక్తిని మాకు దయచేయండి. నీవే తండ్రి దినము నాయన, అయ్యా నాయన మమ్మల్ని అందరినీ దర్శించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని లైవ్ ద్వారా ఆయా స్థలాల్లో నుండి కూడా నీ స్వరం వింటున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకుని అందరినీ దీవించమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభుని ఆరాధనకు వచ్చినటువంటి మీ అందరికీ లైవ్లో ఉన్న వారికి యేసయ్య నామములో శుభం తెలియజేస్తున్నాను. మంచిది. అపోస్తులైనటువంటి పౌలు గారు ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని తెలియపరుస్తూ ఉన్నారు. అదేంటంటే, మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి యందు విశేష జాగ్రత్త కలిగి ఉండవాలని ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏంటి, క్రైస్తవ సమాజంలో ఎంతో మంది బోధకులు ఉన్నారు, అలాగే ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి, ఎన్నో పాటలు ఉన్నాయి. అంటే ఈనాడు ప్రతి ప్రార్థనా కొడుకు ద్వారా దేవుడు ఎన్నో విషయాలు మనతో మాట్లాడుతున్నాడు. అలాగే సాక్ష్యాల ద్వారా మనం బలం పొందడానికి, విశ్వాసం కలిగి ఉండడానికి ఎన్నో అద్భుతమైనటువంటి సాక్ష్యాలు కూడా మనం వింటూ ఉన్నాం. అయితే ఎందుకు వీటన్నిటినీ దేవుడు మనకు వినబడజేస్తున్నాడంటే, వాటిని పట్టుకుని మనము కూడా అలాగా సాగడం కొరకు. హల్లెలూయా. కానీ ఏం జరుగుతుందంటే రివర్స్గానే వినిన సంగతులనంట విడిచిపెడుతూ ఉన్నారట అనేకులు. అయితే ఒక మాట చెప్తున్నాను, వింటున్నటువంటి సంగతులను ఈనాటి దైవ పిల్లలు, దైవ జనులు, దేవుని సంఘము విడిచిపెట్టేస్తుంటే దేవుడు ఏం మాట్లాడాలో చెప్పండి? మాట్లాడతాడా? మాట్లాడడు. అర్థం కావట్లేదు. అంటే మనం వింటున్నటువంటి సంగతులను మనం పాటిస్తూ ఉంటే, గ్రహిస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే ఇంకా ఇంకా నీతో మాట్లాడడానికి ఇష్టపడతాడు, ఇంకా ఇంకా నీకు తెలియని సంగతులు తెలియపరచడానికి ఇష్టపడతాడు. అందుకని ఇర్మియా ప్రవక్త ద్వారా ఇర్మియా 33:3 ఈ మాటను దేవుడు రాయించాడు. అందరికి బాగా పరిచయమైనటువంటి లేఖనం. నేను చాలా క్లుప్తంగా ముగించేస్తాను. ఇర్మియా 33:3. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చుదును. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, ఘోరమైన సంగతులను నీకు తెలియజేయుదును. ఆమేన్. హల్లెలూయా. నీవు నాకు మర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను, ఘోరమైన సంగతులను నీకు తెలియచేస్తాను. హల్లెలూయా. కనుక దేవుడు మనందరితోటి కూడా ఎన్నో విషయాలు మాట్లాడుతున్నాడు. ఇర్మియా 33:3 ద్వారా, నాకు మర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు తెలియచేతను. అంటే దేవుడు గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను తెలియచేయాలనుకుంటున్నాడా, చేయకూడదు అనుకుంటున్నాడా? చేయాలనుకుంటున్నాడు. ఎవరికి చేస్తాడట? తనకు మొరపెట్టు వారందరికీ. అంటే ఎన్నో సంగతులు, ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. ప్రభువా, అవి మాత్రమే నాకు సరిపోదు, ఈ వాక్యం మాత్రమే సరిపోదు ప్రభువా, ఇంకా నిగూఢమైనటువంటి సంగతులు, గూఢమైన సంగతులు నాకు తెలియాలి, నేను తెలుసుకోవాలి, నిన్ను లోతుగా నేను ప్రేమించి వెంబడించాలి అని ఎవరైతే వారి జీవితాలలో ఆశ కలిగి ఎదురు చూస్తూ ప్రార్థిస్తారో వారికి దేవుడు ఏం చేస్తాడంట? గూఢమైన సంగతులు. గూఢమైనది అంటే అర్థం ఏంటి? కొన్ని ఫ్యాక్టరీస్లు ఉంటాయి, ఫలానా ఐటమ్స్ ఎక్కడ ఉంటాయంటే గోడౌన్స్లో ఉన్నాయంట. అది అందరికీ కనబడదు. అది అంటే దాచబడినది మాట. అక్కడికి వెళ్ళి ఆ గోడౌన్స్లోకి వెళ్ళి మనకి ఏం కావాలో దాన్ని వెతుకుని తెచ్చుకోవాలన్నమాట. హైదరాబాద్లో నేను చేసే వర్క్
ఈ షేర్ మార్కెటింగ్ సిస్టమ్ చెక్ బుక్స్ ప్రింట్అవుట్ వరకు చెప్పాను కదా, అది ఎలా ఉంటుందంటే సెల్లర్ అంటారు. ఈ మనకి గ్రౌండ్ ఫ్లోర్లు ఉంటాయి కదా, అలాగ దాంట్లోనూ సెల్లర్ ఉంటుంది మొత్తం అండర్ గ్రౌండ్. దాంట్లో బెంగళూరు, ముంబై, లక్నో 2 తెలుగు రాష్ట్రాలు. ఏ రాష్ట్రానికి ఆ కోడ్ మీద చెక్ బుక్ మీద కోడ్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ల్యాండ్ నెంబర్లు ఉన్నాయా, హైదరాబాద్ ల్యాండ్ నెంబరు 040 వస్తుంది. అదే మన ఏరియాలు కాకినాడ అనుకో 0884 వస్తుంది. మనకి రాజమండ్రి ఏరియాలో 0883 వస్తుంది. కోడ్ ల్యాండ్ నెంబర్కి కోడ్ మాట. ఇలాగ జిల్లాలను బట్టి 0884, 0883 ఇలాగా పలానా జిల్లాలకి నిర్ణయిస్తుంది అన్నమాట ఈ కోడ్. అలాగా ఈ చెక్ బుక్స్ ప్రింట్అవుట్ దాని చెక్ బుక్స్కి బెంగళూరుకి ఈ కోడ్ ఉంటుంది, ముంబైకి ఈ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ మీద ఆ చెక్ బుక్స్ అన్ని పేపర్ల మీద అది ప్రింట్ అవ్వాలన్నమాట. ఏం చేసుకోవాలంటే కస్టమర్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలా మనకి వాళ్ళు డిపి బాక్స్లో స్కాన్ పంపిస్తారు చెక్ బుక్స్. వాళ్ళది మనం తీసుకుని అప్రూవ్ చేస్తామన్నమాట. సిమ్ యాక్టివేట్ అయినట్లుగానే సేమ్ ప్రాసెస్ అంతానే తీసుకుని వాళ్ళ ప్రూఫ్స్ అన్ని సబ్మిట్ చేసినవి కట్టుకోవాలి చూసుకుని అవి అప్రూవ్ చేసి యాక్టివ్ చేసి తర్వాత వాళ్ళకి ఎన్ని కావాలితే అన్ని దాంట్ల మీద మేము చెక్ బుక్స్ రెడీ చేస్తాం. అవి కొరియర్లు ఇచ్చేస్తాం, కొరియర్ డీటెయిల్స్ వచ్చేస్తాయి, వాళ్ళు పంపించేస్తారన్నమాట. అలా పంపించిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనం లేవు ఇంటికాడ, తాళాలు వేసుకుని వెళ్ళిపోయాం, కొరియర్ వచ్చేస్తుంది. అది ఆలికీలకి ఇవ్వడం, కస్టమర్ వచ్చి ఎవరున్నారో ఫ్యామిలీ మెంబర్ తీసుకుని సైన్ చేసుకుని పెట్టాలన్నమాట. అలా లేరానికి ఎవరునో అదేమవుతుందంటే రిటర్న్ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మేము ఏం చేయాలంటే దాన్ని ఎంటర్ చేసి రిటర్న్ వచ్చినాయని దానికి మళ్ళీ నంబర్ ఇస్తాం అన్నమాట. వాడు మళ్ళీ దానికి అప్లై చేసుకుంటాడు. అప్పుడు ఎన్ని వచ్చిన స్టాక్ అంతా నా సెల్లర్లో పెట్టేస్తాము. అవి పెట్టినప్పుడు కస్టమర్ ఫోన్ చేసి ఏదైతే అడుగుతున్నాడో ఆ నెంబర్ ఇచ్చిన దాన్ని ఆ సెల్లర్లోకి వెళ్ళి దాని కోడ్ని ఎక్కడ ఉందో దానికి ఆ సీరియల్ నెంబర్ ప్రకారంగా వెతికి దాన్ని తీసుకుని వస్తాం అన్నమాట. అంటే దాచబడింది మాట అది. అలాగా దేవుని దగ్గర దాచబడి మనకి కావాల్సినటువంటి సంగతులన్నిటినీ ఇవన్నీ కూడా ఏం చేయాలంటే అత్యాశక్తితో ఆశతో నువ్వు నేను ఏం చేయాలంట మొర్ర పెట్టాలంట. అలా మొర్ర పెట్టినప్పుడు దేవుడు అనుగ్రహిస్తాడు. అయితే ఉన్న సంగతులే వినిన సంగతులే ఏమీ పాటించట్లే, వినిన సంగతుల గూర్చే ఏమి ఆశ లేదు, భారం లేదు, ధ్యాస లేదు, ఏమీ లేనప్పుడు ఇంకొక కొత్త సంగతి దేవుడు తెలియజేస్తాడా? తెలియచేయడు. అందుకనే ఇప్పుడున్నటువంటి క్రైస్తవ సమాజం ఓసానా మినిస్ట్రీ జాన్ వెస్లీ గారు కూడా చెప్పారు ఇది వరకు చాలా మంది ఏమని, మార్తా మరియమ్మలో 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎర్ర సముద్రంకి అలవాటు అయిపోయారు ఇప్పుడు క్రైస్తవులు అని చెప్పి అన్నాడు ఆయన. నిజమే, ఇప్పుడున్న క్రైస్తవులు స్వస్థతలు, అద్భుతాలు, వింతలు, ఆశ్చర్యాలు దీంట్ల మీద అలవాటు పడిపోయారు. ఇంకెంతసేపు ఇంకా అద్భుతాలే. ఏ వాక్యం తీసుకొని కొంతమంది ఏ మూలవాక్యం తీయని ఏమి తిని అక్కడ ఏముంటదంటే అద్భుతాలు, ఆశ్చర్యాలు, దాని మీదే భక్తి. అయితే ఈ ఎంచకాలంలో సాతానుడు ఎన్నో అద్భుతాలు చేస్తాడు, ఎన్నో ఆశ్చర్యాలు చేస్తాడు అండి. ఏలియా ప్రార్థన చేయగా ఆకాశం అగ్ని కురిసింది, ఏలియా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం నిచ్చింది. అర్థమవుతుందా? కానీ ఎంచకాలంలో సాతానుడు అబద్ధ క్రీస్తు ఏం చెయ్యాలో భూమి మీద మొత్తం అన్ని మన కల్లార చూస్తామన్నమాట. 3.5 శ్రమల కాలంలో వాడు అన్ని అద్భుతాలు, ఆశ్చర్యాలు అన్నీ చేస్తాడు. అవి చూసి ఇప్పుడు చెప్తున్నాను, ఈ అద్భుతాల మీద ఆధారపడినటువంటి క్రైస్తవులు లేఖన విధి నమ్మండి అంటే నమ్ముతారా? నమ్మరు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఇప్పటికీ కూడా క్రైస్తవ సమాజంలో ఎక్కువ మెజారిటీ కలిగినటువంటి క్రైస్తవులు వాక్యాన్ని పాటించేది పట్టించుకునేది ఏం ఉండదు. ఫాస్ట్గా టీవీలో వాక్యం చెప్తాడు, టీవీ పెట్టుకుని లేదా కూర్చుంటారు సీరియల్ ముందు కూర్చోనట్లుగాని, చెయ్యి ఎక్కడ వేసుకోమంటే అక్కడ వేసుకొని రెడీగా ఉంటారు అన్నమాట. నేను చాలాసేపు చూశాను. మీరందరూ కూడా మీ కుడిచి మీకు ఎక్కడ పెయిన్ ఉందో, మీకు ఎక్కడ నొప్పుతో ఉందో అక్కడ తమ కుడిహస్తం పెట్టుకొని నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను అంటాడు దైవజనుడు. అక్కడి నుంచి వీళ్ళందరూ ఇంకా గుడ్డుగొర్రెలే. నిజంగానే ఏం చేస్తారంటే చెయ్యి ఎక్కడ పెట్టుకోవాలి అక్కడ పెట్టుకుని ఎదురు చూస్తూ ఉంటారు. హల్లెలూయా. అంటే లేఖనం మీదకి మైండ్ సెట్ రాలేనంత కాలం కూడా దేవుడు ఏం చెప్తున్నాడో, ఎందుకు చెప్తున్నాడో ఇత్యాది విషయాలు ఎవరికే అర్థం కాదు. అందుకని వినుటి మట్టుకు విందురంట, గ్రహింపనే గ్రహింపరు అంటే. అందుకే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఆ మాట వ్రాయించాడు, బాధపడుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 15 అంటాడు, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో అంటాడు. యెషయా గ్రంథంలోనికి రండి, 6వ అధ్యాయము 8వ వచనం నుండి చదవండి, 9 నుండి. యెషయా 6:9. ఆయన నీవు పోయి
ఈ జనులతో ఇట్లా ఎట్లనము మీరు నిత్యం మీరు నిత్యం వినుచుందరు గాని గ్రహింపకొందురు. చూచుందరు గాని తెలుసుకోకుందురు. వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయంతో గ్రహించి మనసు మార్చుకుని స్వస్థత పొందకపోనట్లు ఈ జనుల హృదయం క్రొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించుమని చెప్పాను. హల్లెలూయా. కనుక ప్రజలు కన్నులార చూస్తారంటే దాన్ని మత్తయి భక్తుడు కూడా మత్తయి సువార్త 15 చెప్పాడు. కన్నులార చూస్తారు, చెవులార వింటారు, కానీ లోబడరు, గ్రహించరట. అందుకని పౌలు చెప్తున్నాడు, నేను ముగించేస్తాను ఇంకా, మరి చాలా విస్తారమైనటువంటి అంశం, అవసరాన్ని బట్టి కొంచెం విషయాలు జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. మనం హెబ్రీ పత్రిక మన మూల వాక్యం చదువుదాం. 2:1. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు. ఆమేన్. హల్లెలూయా. ఏండి వినిన సంగతులను విడిచిపెట్టిపోతూ ఉంటే ఏం జరుగుతుంది అంటే ఏండి విత్తనాల కథలో యేసుప్రభువు వారు చెప్పినటువంటి ఉపమాన భావం అందరికీ క్రైస్తవులకు తెలుసు. చెప్పండి, ఎన్ని రకాల విత్తనాలు ఉన్నాయి? విత్తనాల్లో ఫైనల్గా ఫలించింది ఎంత? 30 దంతలుగా, 60 దంతలుగా, 100 దంతలుగా. అయితే కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయంట? త్రోవ పక్కన పడ్డాయంట. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? ముళ్ళ పొదలో పడ్డాయంట. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? రాతి నేలలో పడ్డాయంట. కొన్ని విత్తనాలు మంచి నేలను పడ్డాయి. అవునా? హల్లెలూయా. అయితే ఈ మంచి నేలన పడినటువంటి విత్తనాలే 30, 60, 100, 100. మంచి నేల పడిన విత్తనాలు 3 అంతలుగా ఫలించాయంట. మిగిలినవి రాతి నేల, ముళ్ళ పొదలు, త్రోవ పక్క. అంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా దేవుడు తల విత్తనాల కథలో. అంటే దుష్టుడు ఎత్తుకెళ్ళిపోతున్నాడంట. వినిన సంగతులు కొంతమంది హృదయాలలో ఉండి ఎత్తుకెళ్ళిపోతున్నాడంట. కొంతమంది త్రోవ పక్కన విత్తనాలు పడ్డ వాళ్ళు ఏమంటున్నారంటే అవి మనుషులు తొక్కుతూ ఉన్నప్పుడు మాడిపోతున్నాయంట. ఆ ముళ్ళ పొదలో ఉన్నదానికి వేడిమి లేనందువలన, సూర్యరశ్మి లేనందువలన, దానికి తగినంత తేమ లేనందువలన అవి అణిచివేసేస్తున్నాయట. అంటే ఫలించడానికి దేవుడు అనుగ్రహించినటువంటి తన వాక్యము ప్రజల దగ్గర ఎలాగైపోతుంది? దుష్టుడు ఎత్తుకెళ్ళిపోతున్నాడు, త్రోవ పక్కన పడిపోతుంది, వెలుగు లేకుండా అయిపోతుంది, ఇన్ని రకాలుగా అయిపోతుంది. అయితే మంచి నీళ్ళ పడినటువంటి విత్తనాలు 30, 60, 100 అంతలుగా. అంటే చూడండి, ఒకే వాక్యం వింటున్నారంట. ఒకే వాక్యం ద్వారా ఎలా ఫలిస్తున్నారంటే 3 రకాలట. అంటే ఆలోచించండి అండి, 3 రకాలుగా ఫలిస్తున్నారట. అంటే ఈరోజు రక్షణ పొందడం చాలా ఈజీ, కానీ రక్షణలో కొనసాగడం చాలా కష్టం. హల్లెలూయా. యేసు ప్రభువుని నమ్ముకోవడం చాలా ఈజీ, కానీ యేసు ప్రభు కొరకు బ్రతకడం చాలా కష్టం. మంచి నీళ్ళన పడినటువంటి విత్తనాలు 3 రకాలుగా ఉండడానికి కారణం ఏంటి అని అంటే ఏంటి? వాక్య ప్రకారంగా నేను బ్రతకాలి, వాక్య ప్రకారంగా నన్ను నేను సరి చేసుకుంటాను అనుకున్నవారు 100 అంతలుగా ఫలిస్తారు. అర్థమైందా? హల్లెలూయా. ఆ వాక్యమును కొంచెమే తీసుకుని అంత మనకు వద్దులే, మరి మనం అంత పర్ఫెక్ట్గా ఉండకూడదు, కొంచెమే చాలులే అన్నట్లు వాళ్ళు ఏంటంటే ఇంకా తక్కువ 60% ఫలిస్తారు. ఇంకా 30% వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా తక్కువ తీసుకుంటారు వాక్యాన్ని. అంతా మనం చేయలేములే, బాప్తిజం తీసుకుని పరిశుద్ధంగా ఉండి దేవుని సన్నిధికి వెళ్తే చాలులే అనుకున్నట్లుగా. ఇలా ఒక్కొక్కరు ఏంటంటే వాక్యము చెప్పినట్లుగా కాక వాక్యమును వీరికి నచ్చినట్లు. ఇప్పుడు మన ఇంట్లో మన ఫొటోస్ ఉంటాయి. ఇంట్లో ఎక్కడ బాగుంటుంది చూసుకుని ఎక్కడ దొక్కుని నెట్టేసుకుంటాం. ఏ మూల నెట్టుకున్నా అంతే. అవునా కదా? ఏ మూల నెట్టుకున్నా అంతే. అలా జనాలు ఏం చేస్తున్నారంటే నేను ఇలా ఉంటే చాలు, మరి మనం అంత ఎందుకులే, అనవసరంగా సమాజంలోకి వెళ్ళి అందరితో మాట్లాడి ఇవన్నీ మనం ఎందుకు, క్రైస్తవులు చూసి చూడనట్టు వెళ్ళిపోవాలి అంటున్నారు కొంతమంది. చూసి చూడనట్టు వెళ్ళిపోతే ఏమవుతుందంటే 30 అంతలుగానే ఫలిస్తారు. కాబట్టి ఏదైతే వాక్యం వింటున్నామో ఆ వాక్య ప్రకారంగా నేను నడవాలి, వాక్య ప్రకారంగా నేను బ్రతకాలి, వాక్యము నేను పాటించాలి, అనుసరించాలి, నన్ను నేను మార్చుకోవాలి, నన్ను నేను దిద్దుకోవాలి, నన్ను నేను సరి చేసుకోవాలి. దావీదు తప్పు చేశాడు, వాక్యం తెలుసు తనకి. తప్పు చేసినటువంటి దావీదు తన తప్పుని కప్పెట్టుకోలేదు కదా, తన తప్పుని సరి చేసుకున్నాడు, అందుకే ధన్యుడయ్యాడు. కనుక తప్పు లేని వారు ఎవరు ఉండరు, అందరిలోనూ వెతికితే తప్పులు ఖచ్చితంగా ఉంటాయి. అయితే దేవుని చేత సరిచేయబడిన వారు, దేవుని చేత శుద్ధిపరచబడినటువంటి వారు ధన్యులట. హల్లెలూయా.
కాబట్టి ఒకే వాక్యం వింటున్నారు కానీ ఫలాలు మాత్రం వేరుగా ఉన్నాయి. రెండు ఒక చెట్టు విచిత్రంగానే మామిడి చెట్టుకి యాపకాయలు కొన్ని, యాపిల్ కొన్ని, మామిడికాయలు కొన్ని ఉంటాయా? ఉండవు. మరి ఇదేంటి ఒకే వాక్యానికి 3 ఫలాలు ఏంటి? 30, 60, 100 ఏంటి అంటే నేను ఇంతవరకే పాటిస్తానమ్మా, నేను ప్రార్థనకు వస్తాను కానీ గుడికి బయట ప్రార్థనకు నేను రానని కొంతమంది అనుకుంటారు, నేను ప్రార్థనకు వస్తాను కానీ స్వార్థకు రానని కొంతమంది అనుకుంటారు. అంటే ఇలా అన్నమాట. వినబడుతున్నటువంటి వాక్యానికి కొద్దిపాటిగానే లోబడడం ఒక వర్గం, ఇంకొంచెం లోబడ్డ ఇంకొక వర్గం. కానీ నూరింతలుగా ఫలించేటువంటి వారి లక్షణం ఏంటంటే మొత్తం చావరేవో తేలు మొత్తం అందరం సరే అన్నిటికీ తెగింపు ఉంటుంది. అన్నిటికీ తెగించిన వారే నూరింతలుగా ఫలించగలుగుతారు. వాళ్ళకి దేవుడు ఇంకా ఇంకా నూతన సంగతులు తెలియపరుస్తాడు. అయితే ఈ మూలవాక్య ప్రకారంగా కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోగొట్టినట్లు వాటియందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను. దేవా, నాకు ఇలాంటి సంగతులు వినబడి చేస్తున్నావు తండ్రి, అది నాలో పాడైపోకూడదు, నేను దాన్ని కాపాడుకోదాని ప్రకారంగా నడవాలని మరీ విశేష జాగ్రత్త అంట. హల్లెలూయా. అంత విశేషమైనటువంటి జాగ్రత్త అనేది లేకపోతే రేపు పొద్దుట దుష్టుడు ఏం చేస్తారు తెలుసా? మొత్తం నీ దగ్గర ఉన్నటువంటి రక్షణ పోగొట్టుకునేలాగా చేస్తాడు. మరి అప్పుడు పరిస్థితి ఏంటి? చాలా ఘోరమైనటువంటి నష్టం, ప్రమాదం పొంచి ఉంది క్రైస్తవ సంఘానికి, సమాజానికి. అందుకే దేవుడు అందరికీ తన సంగతులను వినబడి చేస్తున్నాడు. అన్యులు లేదు, క్రైస్తవులు లేదు. మోక్షానికి చేయడం కొరకు, రక్షణ పొందడం కొరకు ఒక వ్యక్తికి వినబడవలసిన సంగతులు అన్నీ వినబడుతున్నాయి. అందుకే అన్నాడు, మరి ఎవని వలన రక్షణ కలదు, ఈ నామముని ఆకాశం క్రింద ఇయ్యబడిన ఈ నామమునే రక్షణ కలుగుతుందని లోకంలో చెప్పాడు దేవుడు. ఆ మాటలు అందరికీ వినబడినాయా లేదా? వినబడినాయి. అప్పుడు ఆలోచించాలి. ఈయన్ని ద్వేషించడం, తృణీకరించడం, అవమానించడం పక్కన పెడితే ఇదేంటి, ఎవరి ద్వారా రక్షణ లేదా, ఈయన ద్వారా రక్షణ ఉందా? ఎలా సాధ్యం ఇది? చూద్దాం. మరి ఇక్కడ ఎందుకు లేదు, ఆలులోనే ఎందుకు ఉందని పరిశీలన చెయ్యాలి ఎవరైనా సరే. కానీ ఆ మాటలు వింటున్నారు కానీ ఏం చేస్తున్నారు? విడిచిపెడుతున్నారు. అవునా? రక్షణ పొందడానికి ఇష్టపడలేదు, విడిచిపెడుతున్నారు. అలాగే క్రైస్తువులు కూడా ఇదే. దేవుడు ప్రవక్త కలిసి మనతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నటువంటి సందేశం దేని కొరకు మాట్లాడుతున్నాడు, ఏ విషయాలు మనం సీరియస్గా తీసుకోవడం లేదో ఒకసారి ఆలోచన చేస్తే వింటున్నటువంటి సంగతులను గట్టిగా పట్టుకుంటాం, జాగ్రత్త కలిగి ఉంటాం. అది వ్యర్థమైపోకూడదు అని చాలా జాగ్రత్తగా కేర్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, వసంతకి ఏమైనా వస్తువు ఇచ్చామనుకో, సపోజ్ ఆ పెళ్ళి ఏం లేదు, కింద పారుతుంది మాట సింపుల్గా ఏదైనా సరే. అందుకే ఏం చేస్తానంటే విలువైనది ఆ పిల్ల చేతికి అందకుండా దొరకకుండా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తుంటాను దానికి. రంజిత్ ఆలోచిస్తాడు కొద్దిసేపు, వాడిని ఏమన్నా చనిగితే ఎదురు చేస్తే పొగడతాడు కానీ అప్పుడు వరకు జాగ్రత్తగానే పట్టుకుంటాడు వస్తూ. వసంతకి ఏదన్నా ఇస్తే నేల మీద పడడానికి ఇష్టపడుతుంది ఎక్కువ. అంటే ఒక విలువైనటువంటి వస్తువు పిల్లలకి ఇస్తాం, అప్పుడు జాగ్రత్త కలిగి ఉంటాం. అలాగనే మనం పొందినటువంటి రక్షణ, మనం వింటున్నటువంటి సత్యవాక్యం, మనకు దేవుడు అప్పగించినటువంటి కృప ఏ కారణం చేతను ఎవరి చేతుల్లో పడితే వాళ్ళ చేతుల్లో మనం పెట్టకూడదు. అందుకని బైబిల్లో ఏమని వ్రాయబడింది మత్తయి సువార్తలు అంటే, పందులు ఎదుటంట ఏం చేయకూడదు, ముత్యాలు చల్లకూడదట. హల్లెలూయా. ముత్యాలట ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయి. అంటే మూర్ఖుల దగ్గర ఎత్తుకూడదు, అయ్యి పాడైపోతాయి, తొక్కి మన మీదకి వస్తాయంట, మనకి ఇచ్చుకుంటాయంట మళ్ళా. కాబట్టి వినిన సంగతులను విడిచిపెట్టిపోతున్నారు అనేకులు, గ్రహించట్లేదు అనేకులు. మరి విశేష జాగ్రత్త కలిగి ఉండలేకపోతున్నారు. కనుక విశేష జాగ్రత్త కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అంతకంతకు వర్ధిల్లింపజేస్తాడు, అంతకంతకు నూతనమైనటువంటి కార్యాలు తెలియపరుస్తాడు. కావున మన జీవితంలో దేవుడు మనకి వినబడి చేస్తున్నటువంటి ప్రతి సంగతిని ఆలోచన చేసి ఆ సంగతిని జాగ్రత్తగా మనం పట్టుకుని ఆ సంగతిని అనుసరించి నడవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఫైనల్గా నేను ముగిస్తున్నాను. అపోస్తల కార్యగ్రంథం 8వ అధ్యాయంలో చూడదు కానీ నపుంసకుడి కోసం చెప్పాను ఇది వరకు. అతడు ఏం చేశాడు అంటే దేవాలయానికి వచ్చి దేవుడిని ఆరాధన చేసుకుని కానుకేసుకుని వెళ్ళిపోతున్నాడు. దేవుడు అన్నాడు పిలుపుతోటి, నువ్వు వెళ్ళి అతని దగ్గరకు వెళ్ళు, అతనితో మాట్లాడి వెళ్ళి అని మొదలెట్టాడు దేవుడు. పిలుపు పరిగెత్తుకుని వెళ్ళి ఆ నపుంసకుడు యొక్క రథం దగ్గరికి వెళ్ళాడు. అన్నాడు, నీవు చదువుచున్నది నువ్వు గ్రహించావా అని అడిగాడు పిలుపు భక్తుడు నపుంసకుడిని. అప్పుడు యెషయా గ్రంథపు చుట్టూ చదువుతున్నాడు అపోస్తల కార్యం 8లోను. అయ్యా, నేను చదువుతున్నది నాకు గ్రహింపు లేదు, ఎవరు తెలియకపోతే నాకు ఎలా తెలిసింది అన్నాడు. అప్పుడు రా అయితేనని రథం మీద తనతో పాటు కూర్చొని పెట్టి
కూర్చొని ప్రయాణం చేస్తున్న సమయంలో దేవుని ఆత్మ పిలుపు ద్వారా అతడికి సంగతి తెలియపరిచాడు. ఇప్పుడు ఏమైందంటే అతడు విన్నాడు సంగతి. ఇప్పుడు విన్న సంగతి తనకు అర్థమైంది. ఇప్పుడు విన్న సంగతి తనలో వ్యర్థం కాకుండా, విన్న సంగతి తనలో సద్వినియోగం ఉండాలంటే ఏం చేయాలి? వెంటనే ఏం చేశాడు నపుంసకుడు? బండి ఆపాడు, రథం ఆపాడు. ఇగో నీళ్లు, బాప్తిజం నాకు ఇయ్యి అన్నాడు. ఇప్పుడు చెప్పండి, విన్న సంగతి తనకు అర్థమైనందువల్లే కదా బాప్తిజం అడిగాడు. అలాగే ఈరోజు క్రైస్తవ సమాజానికి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట అర్థమవుతే ఎవరో నామకార్థంగా ఉండలేరు, ఎవరు దేవుని పనికి అడ్డుగా ఆటంగా కూడా ఉండలేరు. అంతకంతకు లేని వ్యక్తికి ఒక రక్షణ ఎలా కలిగిందో అలాగా దేవుని నుండి మేలైనది, క్షేమాభివృద్ధికరమైనది మనకు కలుగుతుంది. విన్న సంగతిని మనం పాటించినప్పుడు దేవుడు అలా పూనుకుంటాడు. ఎన్ని సంగతులు విన్నా కానీ పాటించకపోతే ఇంకా మేలైనది దేవుడు వినిపిస్తాడా? వినిపించడు. అందుకని మనం వింటున్నటువంటి సంగతులను విడిచిపెట్టిపోకుండా విశేష జాగ్రత్త కలిగి దాన్ని కాపాడుకోవడానికి ప్రభు సన్నిధిలో మనం పూనుకుందాం. ఆ సంగతులను బట్టి దేవుని ఎదుట మొర్రపెట్టి దేవుని కొరకు రోషము కలిగినటువంటి భక్తులుగా తయారవ్వి మనం విన్న సంగతులు అనేకులకు వినబడి చేయడానికి మనం కారణమవుదాం. అటువంటి కృపాధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం.